you? Voice is clear? గుడ్ మార్నింగ్ అండి. Good morning, sir. Yeah. క్లియర్. Yes. So, నిన్న last నిన్న classes క్లాస్ జరగలేదు సార్. లేదండి. నెట్వర్క్ ప్రాబ్లం. ఓకే ఓకే. అదే మెయిల్ కూడా మెసేజ్ పెట్టాను, రిప్లై ఇవ్వలేదు, అదే డౌట్ వచ్చింది. యా, యా. ప్రాబ్లం ఉంది. వర్షం పడదా అండి? చాలా అండి, అసలు నెట్వర్క్స్ ఏం పనిచేయలేదు. అయ్యో, సో అదే. హైదరాబాద్ లో కూడా అట్నే ఉంది. హైదరాబాద్ లో కూడా ఇంచుమించుగా అలానే ఉంది ప్రాబ్లం. ఓకే ఓకే. యా, డన్ ఓకే గైస్. సార్, ప్లీజ్. లాస్ట్ క్లాసెస్లో మనము లైక్ కాస్ట్ ఎలివేట్స్ సంబంధించి కాన్ఫిగరేషన్ ఎలా చేయాలో క్లియర్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, కాస్ట్ సెంటర్స్ని మనం ఎందుకు యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో అసలు కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేయొచ్చు. ఓకే, మీరు చెప్పండి, అసలు కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, ఎందుకు ఉపయోగిస్తారు కాస్ట్ సెంటర్స్? ఎనీవన్? యా. జనరల్ గా మన కంపెనీలలో కొన్ని ఏరియాస్ అన్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటాం సార్. కాస్ట్ సెంటర్స్ లైక్ R&D డిపార్ట్మెంట్ అని చెప్పో, లేకపోతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లైక్ అలా కొన్ని పెట్టుకొని దానికి సంబంధించి అన్ని చూసుకొని అసలు రన్ అవుతుందా, ఏమన్నా లాస్ జరుగుతుందా పర్టికులర్ ఏరియాస్ లో. సో అవి అది చూసుకోవడం, ఇది వన్ టైప్ ఆఫ్ కాస్ట్ సెంటర్స్ క్రియేట్ చేసుకుని దీంట్లో మనకు అదే దీంట్లో ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా, ఇవన్నీ అకౌంట్ రిలేటెడ్ అన్ని దానికి అప్లోడ్ చేసుకుంటూ అసైన్ చేసుకుంటూ చెక్ చేసుకుంటాను నా ఐడియా సార్. ఓకే, సో ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అంటే మెయిన్గా HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, R&D డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఇలా చాలా డిపార్ట్మెంట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. అవి ఒక స్మాల్ యూనిట్స్ లాగా ఒక ఆర్గనైజ్లో రన్ అవుతూ ఉంటాయి, ఆపరేషన్లు మెయింటైన్ చేయడానికి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ జరుగుతుంది, ఓకే, సో వాటిని ఏ విధంగా చూడాలి, మనము ఒక కంపెనీ వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం, ఒక బిజినెస్ ఏరియా వైజ్ ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తాం, కాస్ట్ సెంటర్ వైజ్ చూస్తాం, ప్రాఫిట్ సెంటర్ వైజ్ కూడా చూస్తాం, సెగ్మెంట్ వైజ్ కూడా చూస్తాం. ఇది కూడా ఒక పార్ట్గా దీంట్లో మనము సిఓలో కంట్రోలింగ్లో ఎలా చూస్తాం అనేది కూడా చూడొచ్చు. ఓకే, దీన్ని ఏ విధంగా మనకు లైక్ ఎక్స్పెన్సెస్ పోస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా షో చేస్తుంది దీని వాల్యూ. ఓకే, ఐడి కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్, కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా KS01, కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ OKE ON, డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ FB50, కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ S_ALR_870136111. కంపెనీ కాస్ట్ సెంటర్ హైరార్కీ చూడండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కలెక్షన్ ఎక్స్పెన్సెస్ అని, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని జరుగుతాయి. సేల్స్ డిపార్ట్మెంట్లో మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ అని, కస్టమర్ సర్వీస్ అని జరుగుతాయి. ఓకే, దానికి ఒక నెంబర్ అనేది మనం డిఫాల్ట్గా ఇచ్చుకున్నాం. మీరు ఏ నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, జస్ట్ ఇది ఒక మీకు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ కోసం ఇలా నెంబర్ ఇచ్చాను. సో వీటిని ఇప్పుడు మనం ఏ విధంగా ఆపరేట్ చేయాలనేది చూద్దాం ఏసీపీలో. S01. సో ఇక్కడ చూడండి, కంట్రోలింగ్ ఏరియా ఓల్డ్ కంపెనీస్ షో చేస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే అది రీఫ్రెష్ అవ్వాలి. FS00లో వెళ్ళేసి మన బిజినెస్కి రిలేటెడ్ ఏదైతే ఉందో రెంట్ ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇచ్చామంటే అక్కడ రిఫ్రెష్ అవుతుంది. ఒకసారి /n KS01. ఇప్పుడు మనది వచ్చేస్తుంది ఇక్కడ రిఫ్రెష్. ఓకే, కాస్ట్ అండ్ నెంబర్ ఇక్కడ చూడండి. కలెక్షన్ ఎక్స్పెన్సెస్ అడ్మినిస్ట్రేషన్లో ఏవైతే
ఎక్స్‌పెన్సెస్ జరుగుతున్నాయో వాటిని తీసుకోవాలి ఫస్ట్. 1001. ఇంక ఫైనాన్షియల్ ఇయర్ 1/4/25 నుంచి ఇంక 31/12 ఇంక ఎండ్ ఆఫ్ ది ఒక 5 ఇయర్సో, 10 ఇయర్సో అది ఇచ్చుకోవచ్చు. లేదు ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. 31/3/2026 నో ప్రాబ్లమ్. ఓకే. ఆ ఎక్స్‌పెన్సెస్ ఏంది? కలెక్షన్ ఎక్స్‌పెన్సెస్. పర్సన్ రెస్పాన్సిబుల్ మిస్టర్ బాలు ఇస్తున్నాను. డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్. కాస్ట్ సెంటర్ కేటగిరీ. మనం లాస్ట్ కాస్ట్ ఎలిమెంట్స్ చేసాం కదా! అవి ఇక్కడికి వస్తాయి. ఓకే. అవి కావచ్చు ఇంకా కొంచెం ఎక్స్‌ట్రా కేటగరీస్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి మన ఏ డిపార్ట్మెంట్ మనది? అడ్మినిస్ట్రేషన్ 4. అదే సేల్స్ అయితే 3, సర్వీస్ అయితే 7, ప్రొడక్షన్ అయితే ఎఫ్. ఓకే. 1 ఇలా ఉన్నాయి చూడండి రకరకాలు. ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ 4 తీసుకున్నాం. హైరార్సీ ఏరియా మనం కంట్రోలింగ్ ఏరియా ఏదైతే క్రియేట్ చేసామో అది. బిజినెస్ ఏరియా మన బిజినెస్ రిలేటెడ్ తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఉండేటివి ఏదైనా మీరు కావాలంటే తీసుకోవచ్చు. నెల్లూరు, తిరుపతి ఏదైనా కూడా. జాగ్ 1 తీసుకున్నాం. మన బిజినెస్ ఏరియా. ఐఎన్ఆర్ ఎంటర్. ఇవన్నీ నో నీడ్. కంట్రోలింగ్ ఏరియా, టెంప్లెట్స్, అడ్రస్, కమ్యూనికేషన్, హిస్టరీ, బేసిక్ డేటా, కలెక్షన్ ఎక్స్పెన్సెస్ అని తీసుకున్నాం. నెక్స్ట్ 1002 ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సేవ్. ఇవి అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ కింద మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, కస్టమర్ సర్వీసెస్ తీసుకున్నాం. 2001 మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. మిస్టర్ రవి సేల్స్ డిపార్ట్మెంట్. సో 002 కస్టమర్ సర్వీస్. ఓకే. సో ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే ఓఎన్. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఈ ప్లేస్లోకి వస్తాయి. మన కంట్రోలింగ్ ఏరియా ఐఆర్సి డ్రాగ్ చేసామంటే ఇక్కడ మిక్స్ చేస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే పైకి వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఏవి ఏ డిపార్ట్మెంట్ కింద ఉన్నాయో అవి హెడ్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పైన చూడండి క్రియేట్‌లోకి వెళ్ళాలి. ఓకే. లోయర్ గ్రూప్. 1000 అడ్మినిస్ట్రేషన్. సేవ్.
నెక్స్ట్ సేల్స్ 2000. దీన్ని రైట్ క్లిక్ అని ఇవ్వచ్చు. సేమ్ లెవెల్ లేదంటే అక్కడైనా క్లిక్ చేయొచ్చు. 2000 సేల్స్. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మెయిన్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్‌లో ఏం ఎక్స్‌పెన్స్ వస్తాయో వాటిని డ్రాగ్ చేయాలి. బాలు 2 ఉన్నాయి. రవి 2 ఉన్నాయి. సో, వీటిని సెలక్షన్ చేసుకొని క్లిక్ చేసి ఇక్కడ డ్రాగ్ చేయాలి. సో, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద 2 ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. సేల్స్ డిపార్ట్మెంట్ మీద 2 ఎక్స్‌పెన్సెస్ ఉన్నాయి. ఒకసారి సేవ్ చేయాలి. ఓకే. యాహ్! నెక్స్ట్ ఎఫ్‌బి 50లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేద్దాం. అంతకు ముందుగా FS00లో మనం ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మార్చాలి. FS00 అడ్మిన్ ఎక్స్‌పెన్స్ రెంట్ చేంజ్. సాలరీస్ తీసుకున్నాం. ఇక్కడ G001 ఇక్కడ చూడండి. G004 కాస్ట్ అకౌంట్స్. ఇప్పుడు కాస్ట్‌కి సంబంధించి వర్క్ చేస్తున్నాం కాబట్టి మనం జనరల్ కాకుండా కాస్ట్‌కి రిలేటెడ్‌గా తీసుకుంటాం. G004 సేవ్ చేయండి. ఒకసారి టెంపరరీ ఫైల్స్ ఉన్నాయేమో చూద్దాం. SM12లో బ్లాక్ అయింది కదా! రెంట్ అనేది. SM12 అట్ ఎ టైమ్ ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే మనకి ఫైల్స్ స్లో అవుతాయి. కంట్రోల్ A డిలీట్. రిఫ్రెష్. టుడే డేట్ ఇవ్వండి. పోస్టింగ్ డేట్. సాలరీస్ అకౌంట్. సాలరీస్ అకౌంట్. డెబిట్ 20,000. సాలరీస్. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. కాస్ట్ సెంటర్ నువ్వు ఏవైతే చేసి ఉంటావో దాన్ని ఇక్కడికి ట్రాక్ చేద్దాం. 1001
ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ ఎంటర్ ఇస్తున్నాను. ఫీల్డ్ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్. డేట్ డేట్ సిమ్యులేట్ 40 salaries account, 50 SBI bank. Save. యా. సో ఇప్పుడు డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే. సో ఇలా షో చేస్తుంది మనకి. చేంజ్ చూజ్ లేఅవుట్లోకి వెళ్ళి ఏయూ స్టాండర్డ్ ఫ్లెక్స్ ఇచ్చామంటే కాస్ట్ సెంటర్ చూపించేస్తుంది. ఇక్కడ కాస్ట్ సెంటర్. ఓకే. సో ఇప్పుడు నాట్ ఓన్లీ అడ్మినిస్ట్రేషనే కాదు, మీరు సేల్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఒకటి పోస్ట్ చేస్తున్నాను. సేల్స్ అకౌంట్ డెబిట్ 5000. సేల్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకోవచ్చు. 2 కూడా తీసుకోవచ్చు అట్ ఎ టైం. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ మళ్ళీ శాలరీస్ తీసుకుంటాను. డెబిట్ 5000. వాల్యూ డేట్ అడగలేదు కదా, తీసేద్దాం. కస్టమర్ సర్వీస్ ఎంటర్. సిమ్యులేట్ డెబిట్ శాలరీస్ 2 కలిపి అనమాట. అంటే డిపార్ట్మెంట్లో 2 ఎక్స్పెన్సెస్ ఉంటే 2 షో చేస్తుంది. డిస్ప్లే. చూజ్ లేఅవుట్. ఇలా సేల్స్ డిపార్ట్మెంట్ కింద ఉన్న షో చేస్తున్న 2 మనకి చూపించేస్తుంది. ఓకే. సో దీన్ని మనం కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ వైజ్గా చూస్తాం, సెగ్మెంట్ వైజ్ కూడా చూస్తాం. ఆ అవకాశాలు కూడా మనకు ఉంటాయి. ఓకే. సో దీన్నే మనం కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ కేటగిరీస్ లైక్ మనం డిస్కస్ చేస్తాం సిఓలో. క్లియర్ అమ్మా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? యా. క్లియర్ అండి. యా. ఎన్ని కంపెనీ కోర్స్ చేస్తున్నారమ్మా? బ్లెస్సీ, అస్లాం, శాంతి? సార్ 2 కంపెనీ కోడ్స్. 2 కంపెనీ కోర్సా? వచ్చాయా ఇప్పటివరకు? ఎస్ అన్ని సార్. ప్రాపర్గా చేసుకుంటూ వచ్చారా? చేసుకుంటూ వస్తున్నాను సార్. ఓకే, గుడ్. సో కొంచెము చూడండి, ఓకేనా? కొంచెము స్క్రీన్స్లలో ఆప్షన్స్ కానీ టీ కోడ్స్ కానీ బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా బాగా ఎందుకంటే కంపల్సరీగా ఏ స్క్రీన్లో ఏ ఆప్షన్ మనకు అవసరం అవుతాయి అంటే ప్రతి స్క్రీన్లో అన్ని అవసరం అవుతాయని ఉండదు. జస్ట్ మనకు అవసరమైన ఆప్షన్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. పలానా స్క్రీన్లో ఏముంటాయి అనేది మనకి ఇంపార్టెంట్. స్క్రీన్స్ ఇంపార్టెంట్. యా.
నెక్స్ట్ చూడండి. ఇప్పుడు టేబుల్స్. మీరు చేసిన వర్క్ అంతా మీరు చేసిన వర్క్ అంతా ఏదైతే ఉంటుందో, ఆ వర్క్ అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? టేబుల్స్‌లో సేవ్ అవుతుంది. సో, ఆ టేబుల్స్ టీ కోడ్ ఏంటి? SE69. మీకు ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ట్రేడింగ్ డీటెయిల్స్ ఇవన్నీ దీనికి సెపరేట్‌గా ఏమి ఉండవమ్మా. అన్నీ దీంట్లోనే ఉంటాయి. ఇదే దీంట్లో ఫైనల్ డేటా. ఇది సెపరేట్‌గా టాలీలో లాగా చూపించవు. ఓకే. ఇక్కడ టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా ఏమేమి ఉన్నాయి? జీఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్స్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. ఓకే. దీంట్లో కొన్ని నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే. జీఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా. మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటాను తీసి ఇవ్వాలి. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇక్కడ SKA1 జీఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ షో చేస్తాయి. SKA2 డిస్క్రిప్షన్, జీఎల్ అకౌంట్స్, COA. SKB1 GL accounts company code. BSIG debit or credit. T001 company codes. TGSB business area wise. T004 chart of accounts. ఓకే. ఇప్పుడు వీటిని ఒకసారి చెక్ చేద్దాం. /n SE16N. చూడండి, జనరల్ టేబుల్ డిస్ప్లే. సో ఇలా చూపిస్తుంది. వీటిలో నుంచి అన్ని కూడా మనం చూస్తాం. ఫస్ట్ ఏముంది? SKA1 ఎంటర్ ఇవ్వండి. ఓకే. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తే మీవి మాత్రమే షో చేస్తాయి. మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వకుంటే ఈ సర్వర్‌లో ఎంతమంది వర్క్ చేస్తున్నారో వాళ్ళ డేటా మొత్తం చూపిస్తది. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ 22,000 చూపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి. మీవి కాకుండా వీటిలో మీతో పాటు అన్నిటివి ఉంటాయి. సర్వర్‌లో చేసే వాళ్ళందరివి ఉంటాయి. చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జీఎల్ అకౌంట్స్ 2 చూపిస్తుంది. వీటిని కావాలంటే మూవ్ కూడా చేసుకోవచ్చు. ఇట్లా పక్కకి. ఇట్లా డ్రాగ్ చేయొచ్చు. బ్యాక్. మీవి మాత్రమే కావాలంటే మీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చుకోండి ఇక్కడ. జాగ్ 1. మీ కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ మాత్రమే వస్తాయి. ఎఫ్ఐ యూజర్ 42 నాది. అవి మాత్రమే వస్తాయి. దీన్ని సెలెక్ట్ చేసుకొని వ్యూ కూడా చూడొచ్చు. డీటెయిల్స్. ఇలా సో అక్కడ జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ 2 చూపిస్తాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్. బ్యాక్. నెక్స్ట్ SKAT. ఇక్కడ ఏం చూపిస్తుంది? డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్ అండ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అండ్ జిఎల్ అకౌంట్. ఇవి డిస్క్రిప్షన్స్. లాంగ్ డేట్, స్మాల్ డేట్. చాలా ఉంటాయి కింద. SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ 2 చూపిస్తాయి.
ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇస్తే మీవి మాత్రం కనబడతాయి. లేదు అందరికి కనిపించాలంటే ఇది వదిలేయాలి. మొత్తం అందరికి కనబడతాయి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్, డేట్ అని కంపెనీ కోడ్, జిఎల్ అకౌంట్స్ 2. తర్వాత బీసెగ్, డెబిట్ క్రెడిట్. ఇక్కడ చూడండి, డెబిట్ క్రెడిట్ పోస్టింగ్కి 40, 50. సో తర్వాత T001. సార్ ఇక్కడ డ్రాప్ డౌన్ లో రావండి అవి కోడ్స్ డ్రాప్ డౌన్ లో ఏంటంటే ఎక్కడ పైన మీరు టేబుల్ దగ్గర ఇచ్చిన కోడ్స్ ఇప్పుడు T001 ఉంది కదా, అది డ్రాప్ డౌన్ లో వస్తుందా లేకపోతే మనమే బై హార్ట్ చేయాల్సిందేనా కోడ్స్? బై హార్ట్ గా గుర్తు పెట్టుకోవాలండి మనకు రిలేటెడ్. రన్నింగ్ లో వస్తుంది, బట్ ఇనిషియల్ గా మనకు డ్రాప్ డౌన్ లో కొన్ని ఆ ఫెసిలిటీ ఏమైనా ఉందా అంటే అక్కడ ఈ SE16N లోకి వెళ్ళిన తర్వాత డ్రాప్ డౌన్ లో వెతుక్కునే ఫెసిలిటీ ఇంకా ఈజీ అవుతుందిగా, ఉందా ఛాన్సెస్? లేదండి, గుర్తు పెట్టుకోవాలి మనకు. ఓకే ఓకే రైట్స్. రిపోర్ట్స్ అంటే జస్ట్ టీ కోడ్స్. మనకు ఎస్ఏపి అనేది ఎలాంటి కోడింగ్ సంబంధించింది కాదు. ఇది జస్ట్ కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తున్నాం అంతే. నాకు తెలిసినంత వరకు Okay. చాలా డెడ్ ఈజీ ఎస్ఏపి. అర్థం చేసుకుంటే కనుక చాలా డెడ్ ఈజీ. ఎందుకంటే కోడింగ్ కంటే జస్ట్ కాన్ఫిగరేషన్ సెటప్ చేస్తున్నాం. ఒక ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ ప్రకారంగా వెళ్ళి దాన్ని సెటప్ చేయడమే. ఎనఫ్. అట్లా. ఓకే ఓకే. స్టార్టింగ్‌లో కొంచెం కష్టం అనిపించినా చేయంగా చాలా ఈజీ అనిపిస్తుంది. ప్రాక్టీస్ మీద వస్తాయి అవన్నీ, వచ్చేస్తుంది. మీరు చెప్పే ప్రాక్టీస్ మీద గుర్తుంటాయి. కాకపోతే అసలు ఉంటుంది ఆ ఫెసిలిటీ అందులోకి పోతే ఇప్పుడు కొన్ని ఈజీ యాక్సెస్ ఉంది చూడండి, మనకి ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఎస్పీఆర్ఓ నుంచి వెళ్తే అందులో ప్రీ డిఫైన్డ్ గా మనం కొద్దిగా అటు ఇటు వెతుక్కుని అలా పాత్ దొరికిపోతుంది. సో సిమిలర్ గా ఇప్పుడు కోడ్ గా అనుకోండి, కోడ్ ఎట్లాగో రిమెంబర్ చేసుకోవాల్సిందే మనం. అది 100% బిజినెస్ ఏరియా వైస్‌గా అదే ఇప్పుడు చూపిస్తుంది. టీజీఎస్పీ అంటే ఇక్కడ ఏమైనా బిజినెస్ ఏరియా. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందండి ప్రాసెస్‌లు. అది బట్టి అని కాదు ఓకే కానీ, బై హార్ట్ అని కంటే ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం అంటే జరుగుతుంది. అట్లా. ఓకే ఓకే. ఇప్పుడు మనకి అకౌంటింగ్ సైకిల్ ఉంటుందండి. ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అది ఇంక గుర్తుపెట్టుకోవాల్సింది. అది గుర్తుపెట్టుకుంటేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయి. అంటే అది ఒక ప్రాసెస్. అవును. సో, అలా వెళ్తేనే మనకి అకౌంట్స్ కరెక్ట్‌గా వచ్చాయని వాళ్ళు ఫిక్స్ చేశారు. ఓకే. ఇంక దాన్ని ఎవరు కూడా డైవర్ట్ చేయలేకపోయారు. దాన్ని వేరే ఫార్మాట్‌లో ఎవరు మార్చలేకపోయారు. అదే రూల్ అయిపోయింది. ఇంక దాన్నే ఓకే మనం ఫాలో అవుతున్నాం. మనం ఫ్యూచర్ జనరేషన్ ఫాలో అవుతది. ఇంక ఎప్పటికైనా అట్లే ఫాలో అయిపోతారు. అట్లా చేస్తేనే అకౌంట్స్ వచ్చాయని వాళ్ళు ఫిక్స్‌డ్. ఇంక దాన్ని అది ఓకే ఎవరు చేంజ్ చేయలేరు. ఇంక ఎవరైనా చేంజ్ చేస్తే మహానుభావుడు కొత్తగా చెప్పలేం. కొత్త ఫార్మాట్. ఓకే అట్లా. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T004 అంటే ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చూపిస్తుంది. ఇవి జీఎల్ మాస్టర్‌కి సంబంధించిన టీ కోడ్స్ మనం చూసుకోవచ్చు. ఓకే. తర్వాత కస్టమర్ మాస్టర్ డేటా. ఓన్లీ కస్టమర్ మాస్టర్ డేటా కనిపించాలంటే KNA1. కస్టమర్ అండ్ కంపెనీ కోడ్స్ 2 కనిపించాలంటే KNB1. కస్టమర్ సేల్స్ డేటా చూడాలంటే KNBB. సో అది KNBK అంటే బ్యాంక్ డీటెయిల్స్. ఓకే. చూడండి. KNA1. ఎగ్జిక్యూట్. చూడండి. కస్టమర్ నేమ్, సిటీ, ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, సిటీ, తర్వాత పోస్టల్ కోడ్, మనకి తర్వాత రీజియన్, సర్చ్ టర్మ్, స్ట్రీట్. అంటే మీరు వెండర్ మాస్టర్ డేట్లో కానీ
కస్టమర్ డేటా మాస్టర్‌లో ఏ డీటెయిల్స్‌తో మీరు ఫిల్ చేస్తారో, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడొచ్చేస్తాయి. దీన్ని ఎక్సెల్‌లో కూడా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఎక్సెల్ ఇన్ ఎగ్జిస్టింగ్. టేబుల్. ఎక్సెల్. ఈ డేటా మొత్తం ఎక్సెల్‌లోకి వచ్చేస్తది. వచ్చేసిందా? కాసేపు లోడింగ్‌లో తీసుకుంటుంది. లోడింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఇంతవరకు మిమ్మల్ని రానివ్వరమ్మా సీనియర్‌లో. బట్ మనం కూడా మినిమమ్ తెలుసుకోవాలి. ఓన్లీ మాస్టర్ డేటా. నెక్స్ట్ కస్టమర్ అండ్ కంపెనీ కోడ్. కేఎన్‌బీకే, కేఎన్‌బీ1. మీ కంపెనీ కోడ్ ఇస్తే మీవి మాత్రం చూపిస్తది. త్రీ మెంబర్స్ మీరు క్రియేట్ చేశారు. ఆ 3 మెంబర్స్ యొక్క డేటా కనిపిస్తుంది. కస్టమర్ కనబడుతుంది. కంపెనీ కోడ్ 2 కనిపిస్తాయి. కేఎన్‌బీ1, కేఎన్‌వివి కస్టమర్ సేల్స్ డేటా. సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇలాగా. సార్ ఇక్కడ ఈ ఫీల్డ్స్ 5 హైలైట్ అయి ఉంటే ఏంటి సార్ అది? ఏంటండి? SC16 ఈ 5 ఫీల్డ్స్ బ్లూ కలర్ హైలైట్ ఉన్నాయి కదా, అంటే కామన్ గా అవుతున్నాయా లేకపోతే పాతది ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందా సార్? అదే నెక్స్ట్ ప్రీవియస్ స్క్రీన్ లో. ఎస్, దీంట్లోనే మీకు ఫస్ట్ 5 క్లయింట్ పెట్టిన ఫీల్డ్. అదే అండి. సార్ మీరు డైరెక్ట్‌గా ఏ నంబర్ కస్టమర్ కావాలనో ఆ నంబర్ టైప్ చేసేస్తే వాళ్ళదే డీటెయిల్స్ బయటకొస్తాయి. క్లయింట్స్ వస్తున్నాయి 5. ఈ స్క్రీన్ లో 5 ఎందుకు వస్తున్నాయి? 5 ఉన్నాయి కదా, కిందివి రావట్లేదు కదా, ఇంకా క్రియేటెడ్ అను క్రియేటెడ్ బై క్రియేటెడ్ అని రావట్లేవు కదా. ఆ! అంటే ఇది పాత వాటి ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుంటే మీరు అప్డేట్ చేశారు, ఇప్పుడు ఒక 3, 4 తీసుకున్నాం కదా, 1 బై హ్మ్. 1 అలా వస్తున్నాయి, లేకపోతే ఈ కానీ కేఎన్వివి లోనే ఈ 5? పర్టిక్యులర్‌గా మీకు ఏవైనా ఈ వాటిలలో మీకు ఏవి కావాలంటే అవి టైప్ చేశారంటే అవి రిలేటెడ్ షో చేస్తుంది మీకు. ఇప్పుడు కస్టమర్ నంబర్ సో నువ్వు టైప్ ఇప్పుడు చేస్తే నీ కస్టమర్ నంబర్ రిలేటెడ్ బయటకొచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో, అట్లా. అంటే మీకు హైలైట్ మ్యాండేటరీలో రియల్ టేబుల్ అవసరమే మ్యాండేటరీ ఇవి అన్నట్టుగా వాళ్ళు ఒక్కొక్క దాంట్లో కొన్ని పెడతారనమాట హైలైట్స్. డివిజన్ వైస్‌గా, ఓకే. ఓకే. ఛానల్ వైస్‌గా, ఆర్గనైజేషన్ వైస్‌గా, కస్టమర్ వైస్‌గా అట్లా. ఓకే. ఓకే అండి. అంతే. రైట్. కేఎన్‌బీకే. చూడండి. ప్రతి దాంట్లో కూడా 5 ఆల్రెడీ వస్తున్నాయన్నమాట. అంటే ఏంటంటే మీకు పర్టిక్యులర్‌గా ఇవే అవసరం అవుతాయి ఎక్కడైనా అనేది కొంచెం హైలైట్ చేసి చూపిస్తారు స్టార్టింగ్‌లో. మనకు ఓకే. నీడ్ అయిన ఆప్షన్స్ మనకు హైలైట్ చేస్తారు. ఓకే అండి. ఇవి కస్టమర్‌కి సంబంధించిన మాస్టర్ డేటా డీటెయిల్స్ చెక్ చేసుకోవడం. వెండర్‌కి సంబంధించిన మాస్టర్ డేటా చూద్దాం. ఎల్ఎఫ్ఏ1 అంటే వెండర్ మాస్టర్. ఎల్ఎఫ్వి1 అంటే వెండర్ ఫర్ కంపెనీ కోడ్. ఎల్ఎఫ్ఎం2 పర్చేజింగ్ డేటా. ఎల్ఎఫ్బికే బ్యాంక్ డీటెయిల్స్. బీకేపీఎఫ్ వెండర్ పేమెంట్. ఇది వెండర్‌కి సంబంధించింది. సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ కూడా చూడొచ్చు.
సో తర్వాత ఇది కూడా ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్సెల్ కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ డబుల్ ఎక్సెల్ ఫార్మాట్ తీసుకోవాలి. LFV1 వెండర్ ఫర్ కంపెనీ కోడ్. వెండర్ అండ్ కస్టమర్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తాం. LFV1 వెండర్ ఆర్ కంపెనీ కోడ్. నెక్స్ట్ LFM2 LFM2 చేంజింగ్ డేటా. నెక్స్ట్ LFBK బ్యాంక్ డీటెయిల్స్. నెక్స్ట్ వెండర్ పేమెంట్ BKPF. ఇల్లమ్మా ఈ విధంగా మీరు టేబుల్స్లలో మీ ఓనర్ ఏ డేటా అడిగితే ఆ డేటాని మీరు తీసి ఇవ్వడమే. ఇక్కడ టేబుల్స్లో డేటాను సెర్చ్ చేయటం. ఓకే. సో ఇవి ఇంపార్టెంట్. మీకు ఇంకా వాళ్ళు ఏ డేటా అడిగితే ఆ డేటా మీరు తీసి ఇవ్వాల్సి వస్తుంది ఫైనల్గా. సో తర్వాత మీకు జరిగిన క్లాసెస్ అన్నీ కూడా వీడియోస్, డాక్యుమెంట్స్ అన్నీ కూడా మెయిల్కి వస్తాయి మళ్ళీ. ఓకే. వీడియోస్, డాక్యుమెంట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఓకే. బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా ఫైనల్గా మళ్ళీ మెయిల్కి అన్ని ఒక దాంట్లో ఇస్తా. ఇంకా S/4HANA వీడియోస్ కూడా కొన్ని చేస్తున్నాను. టైం పడుతుంది అది ఇంకా కొంచెం. అంటే 5% చేంజెస్ ఉంటాయమ్మా, అంతే, ఇంతకు మించి ఏమి ఉండదు. సేమ్ టీ కోడ్స్ ఉంటాయి, సేమ్ ప్రాసెస్ ఉంటాయి. ఓకే. అంతే, 5% చేంజెస్ మాత్రం ఉంటాయి అంతే. ఇంకా రిమైనింగ్ అన్ని ఆల్వేస్ సేమ్. ఓకే. ఏదైనా వర్షన్ మారిందంటే అన్ని ఫీచర్స్ మారవమ్మా, ఏదో 1 ఆర్ 2 ఫీచర్స్ మారుస్తారు అంతే, అంతకు మించి ఏమి ఉండదు. ఓకే. సో ఇంక రిమైనింగ్ అన్ని యాజ్ యూజువల్ సేమ్ సేమ్ ఉంటాయి. ఓకేనా. సో తర్వాత మీకు S/4HANA చేంజెస్ ఎక్కడెక్కడ అయ్యాయి ఆ పీడిఎఫ్ ఉంటుంది, టీ కోడ్స్ ఉంటాయి, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఉంటాయి పీడిఎఫ్స్. ఓకే. ఇవన్నీ కూడా ఫైనల్గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. మీరు దాంట్లో ఇంకా చిన్న చిన్న టాపిక్స్ మనం డిస్కషన్ చేయని వాటి కూడా అవన్నీ ఉంటాయి దాంట్లోనే. అవి కూడా మీరు టైం ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డిస్కస్ చేసేటన్ని కూడా అవసరమైన నీడ్స్ అయిన టాపిక్స్ ఇవి కంపల్సరీగా అవసరం అవుతాయి, వాటిని డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. క్లియర్ గైస్. యా. ఓకే అమ్మా. బాయ్.